హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో అల్లు అర్జున్ 'పుష్ప 2' ఏ మూవీస్ని దాటాలి మరియు ఎంతెంత కలెక్షన్ వసూలు చేయాలి, డే వన్ రికార్డ్స్ ఏంటి అనేది ఈ వీడియోలో డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఎవరైనా మన ఛానల్కి ఫస్ట్ టైం వస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్. వీడియో అయితే స్టార్ట్ చేద్దాం భయ్య. రాజమౌళి గారి డైరెక్షన్లో వచ్చిన త్రిబుల్ ఆర్ మూవీ డే వన్ అనమాట వరల్డ్ వైడ్ 74 కోట్ల కలెక్షన్ క్రాస్ చేసింది. ఇది మామూలు రికార్డ్ కాదు. దీన్ని సుకుమార్ గారి డైరెక్షన్ వస్తున్న 'పుష్ప 2' అయితే క్రాస్ చేయాలి. దాని తర్వాత తమిళ్లో 'బాహుబలి 1' డే వన్ అనమాట 11 కోట్లు వసూలు చేసింది. ఇది తమిళ్లోనే టాప్ మూవీ అని చెప్పొచ్చు 'బాహుబలి 2'. దాని తర్వాత లాంగ్ రన్లో 'బాహుబలి 2' 146 కోట్లు కలెక్షన్ వసూలు చేసింది. ఇది 'పుష్ప 2' మాత్రం గ్రాస్ చేస్తే అనమాట అక్కడ బ్రేక్ ఈవెన్ అవుతుంది. దాని తర్వాత లియో మూవీ అనమాట 'బాహుబలి' తర్వాత టాప్లో అదే ఉంది. 12 కోట్లు వసూలు చేసింది. విజయ్ తలపతిది అది మామూలు రికార్డ్ కాదు. దాన్ని బ్రేక్ ఈవెన్ చేయాలి 'పుష్ప 2'. దాని తర్వాత రాకింగ్ స్టార్ యష్ కేజీఎఫ్ మూవీ అయితే డే వన్ అనమాట 29 కోట్లు కలెక్షన్ వసూలు చేసింది కర్ణాటకలో అనమాట. ఇది మామూలు రికార్డ్ కాదు. అయితే రాకింగ్ స్టార్ కేజీఎఫ్ 2 కన్నా అల్లు అర్జున్ 'పుష్ప 2' ఎక్కువ థియేటర్స్లో అయితే ఆడుతుంది. దానివల్ల అనమాట ఒకవేళ బ్రేక్ ఈవెన్ చేయొచ్చు 29 కోట్లు. దాని తర్వాత బాలీవుడ్లో అనమాట 'జవాన్' మూవీ 65 కోట్లు కలెక్షన్ వసూలు చేసింది భయ్య ఓవరాల్గా అనమాట 3 డేస్లో. అయితే దాన్ని అనమాట అల్లు అర్జున్ 'పుష్ప 2' 3 డేస్లో గ్రాస్ అవ్వాలి. ఈ మూవీ అనమాట దాదాపు 1065 కోట్ల బిజినెస్ అయితే చేసింది భయ్య. అయితే దాదాపు బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే డిజిటల్ రైట్స్ అనమాట 650 కోట్లకైతే అమ్మారు. 1200 కోట్ల కలెక్షన్ గ్రాస్ చేస్తే దాదాపు ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అయినట్టు, అంటే మామూలు హిట్ అయినట్టు. అలాగే త్రిబుల్ ఆర్ మూవీ కేజీఎఫ్ 2 లైఫ్ టైం రికార్డ్ అనమాట. ఇది 1200 కోట్లు. అయితే దీన్ని దాటాలి. ఒకవేళ దాటకపోతే దాదాపు ఇండియాలో నెంబర్ 1 ఫ్లాప్ మూవీగా అయితే అవుతుంది. అదే కాకుండా 'బాహుబలి 2'ని దాటుతుందా అని చాలా మంది అయితే చెప్తారు. అయితే 'బాహుబలి 2' దగ్గర పోతుందని నేనైతే అనుకుంటున్నా. ఏం జరుగుతుందో చూడాలి. అదే కాకుండా ఇప్పుడు ఏ మూవీ ఎంతెంత థియేటర్స్లో ఆడింది, ఎన్ని వసూలు చేసాయి అనేది అనమాట మాట్లాడుకుందాం. కేజీఎఫ్ 2 ఇండియాలో మరియు బయట అనమాట ఇండియాలో 6000 థియేటర్స్లో అయితే ఆడింది. అలాగే బయట 1000 థియేటర్స్లో అయితే ఆడింది. ఓవరాల్గా అనమాట కేజీఎఫ్ 2 1250 కోట్ల కలెక్షన్ గ్రాస్ చేసింది. ఇది మామూలు రికార్డ్ కాదు. దాని తర్వాత 'బాహుబలి 2' రాజమౌళి మరియు ప్రభాస్ కాంబినేషన్ వస్తున్న 'బాహుబలి 2' 6500 థియేటర్స్లో ఇండియాలో అయితే ఆడింది. 1100 థియేటర్స్ బయట అనమాట ఓవర్సీస్ అనమాట. అయితే ఈ మూవీ వరల్డ్ వైడ్ గా 1860 కోట్లు కలెక్షన్ గ్రాస్ అయితే చేసింది. మామూలు రికార్డ్ కాదు. దాని తర్వాత రాజమౌళి, రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ అన్న వీళ్ళ కాంబినేషన్ వచ్చిన త్రిబుల్ ఆర్ మూవీ 10,000 థియేటర్స్లో అయితే ఆడింది భయ్య. అయితే ఈ మూవీ అనమాట 1300 కోట్లు కలెక్షన్ గ్రాస్ చేసింది. ఇది మామూలు విషయం కాదు. దీన్ని దాటాలి 'పుష్ప 2'. అయితే మొదటి స్థానంలో ఉంది 'దంగల్' మూవీ భయ్య. అల్లు అర్జున్ 'పుష్ప 2' దీన్ని బీట్ చేయగలదో చేయలేదో చెప్పలేము. అదైతే అంత రికార్డ్ అయితే క్రియేట్ చేసింది. 4300 థియేటర్స్ అనమాట ఇండియాలో ఆడింది. బయట 1000 థియేటర్స్లో అయితే ఆడింది. ఇదైతే 2024 కోట్లు వసూలు చేసింది. ఇది మామూలు విషయం కాదు. దాని తర్వాత 'కల్కి' మూవీ డైరెక్టర్ నాగార్జున కాంబినేషన్ వచ్చింది. అయితే ఇది 8000 థియేటర్స్లో అయితే ఆడింది. 1100 కోట్ల కలెక్షన్ గ్రాస్ అయితే చేసింది. ఇవే భయ్య అల్లు అర్జున్ 'పుష్ప 2' బీట్ చేయాలి. వీటిని చేస్తాడో చేయడో. థియేటర్స్ వైగా, నాన్ థియేటర్స్ వైగా, నెట్ఫ్లిక్స్ వైగా, ఆడియో రైట్స్ వైగా అల్లు అర్జున్ 'పుష్ప 2' వీటన్నిటికన్నా హై స్థానంలో అయితే ఉంది. ఒకవేళ వీటిని దాటలేకపోయిందో అల్లు అర్జున్ పరువు మొత్తం పోతుంది. ఎందుకంటే టికెట్ రేట్స్ కూడా బాగా పెంచారు 'పుష్ప 2'కు. నేనైతే వీటి దగ్గర వెళ్తాడు అని నేనైతే అనుకుంటున్నా. ఏం జరుగుతుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఏదో కామెంట్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి భయ్య.